కథాస్రవంతి సత్యం శంకరమంచి అమరావతి కథల నుండి ఆఖరి వెంకటాద్రి నాయుడు కథ. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలా చంద్రశేఖర వరప్రసాద్ గారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు గారి వంశ రక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రనాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రనాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే, తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్దదొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచఠీవితో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 ఇంతలుండే కోట గుమ్మంలో 6 అడుగుల పెద్దదొరగారు నుంచుంటే పక్కనుంచి మరో మనిషి వెళ్లడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మండపంలోని వెంకటాద్రనాయుడు విగ్రహం కోట గుమ్మంలో ప్రత్యక్షమైంది అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలో ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలికి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరఖ బంగారు శరీరం మీద వేలాడుతుండగా, ఒంగోలు చీమకుర్తి నుంచి ప్రత్యేకంగా నెయ్యింపించి తెచ్చిన ధోవతి కట్టుకుని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తూ ఉంటే ఆయన చూపులు ఆ పల్లెటూరిని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుపడిన కోటదిబ్బ, అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రనాయుడి నివాసం. తన్ను తన జమీందారిని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చుని ఉన్న పెద్దదొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమను చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్లేవాళ్లు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరఖ ఓ నౌకరు అందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండెగల వేణ్ణీళ్లు, ఆ 2 గుండెగల మధ్యను ఓ పెద్ద ఎత్తుపీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేన్నీళ్లు ఒంటి మీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు, రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే అతగాడు రుద్దేవాడు. మళ్లీ వేన్నీళ్లు. ఆ పైన ఓ చెయ్యి ఓ నౌకరికి అందిస్తే అతగాడు చలవ ఉత్తరి ఎంతో తడి అద్దేవాడు. ఇంకో పక్కన ఇంకో ఉత్తరి ఎంతో తడి అద్దగా కొత్త పంచె అక్కడ పెట్టి నౌకర్లు వెళ్లిపోయేవారు. ఆ కొత్త పంచె కట్టుకుని స్నానాల గదిలోంచి బయటకొచ్చేవారు. ఈ స్నాన విషయం ఎందుకు చెబుతున్నానంటే, మనం ఈనాడు వాడుకుంటున్న తుండుగుడ్డలు పెద్దదొరగారికి తెలియవు. వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చునుండగా జనం పెద్దదొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమాస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడంపక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడిపక్కనున్న గుమాస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమస్తాతో, దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే, అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరి గాని మాట్లాడేవారు కారు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలియదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారాయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు, ఎవరినీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారు ఒక్కతికే ఆ గుండె లోతులు తెలుసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్లిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై నాకిది కావాలని కోరక, నాకిది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకుని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దదొరగారి ఇంటికి దీపం పెడితే, ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి గాని
ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు భళ్ళుని నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారికి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు, నడక సమంగా రాని మనవడు తాతగారి తాళం చేతులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్ద త్వరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు. భళ్ళు భళ్ళుని నవ్వారు. అలలు అలలుగా నవ్వారు. ఇలా నవ్వటం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్టు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడు అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రినాయుడు విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తడుక్కుమన్న ఘట్టం మరొకటుంది. రోజూ రాత్రిపూట అర్చకుడు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకుని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటికి బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారెలైతే ఎక్కడ లేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్నపిల్లాడైపోయి చెంగున చెయ్యి చాపేవారు నేతి చిట్టిగారెల కోసం. మీరింతవరకు సత్యం శంకర్ మంచివారి అమరావతి కథల నుండి ఆఖరి వెంకటాద్రి నాయుడు కథ విన్నారు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.